ఇప్పుడు Node.js ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాము. మనం ఇప్పుడు Node.js వెబ్సైట్కి వెళ్దాము. Node.js డౌన్లోడ్ అని టైప్ చేయండి. మనం డౌన్లోడ్ Node.js అనే లింక్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు స్టేబుల్ వర్షన్ వచ్చేసి 22.14.0 ఉంది. మనం దీనికి దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. మనం ఇక్కడ విండోస్ ఇన్స్టాలర్ చూస్ చేసుకుందామండి. మనం క్లిక్ చేద్దాం దీనిపైన. ఇన్స్టాలర్ డౌన్లోడ్ అయ్యింది. మనం ఈ ఇన్స్టాలర్ క్లిక్ చేసి ఇన్స్టలేషన్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేయండి. యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. డిఫాల్ట్ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. అన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ అలాగే ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. Node.js అనేది ఇంకా కొన్ని ఎక్స్ట్రా టూల్స్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందండి. సో దానికోసమని మనం ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. లాస్ట్ వచ్చేసి ఇన్స్టాల్ క్లిక్ చేయండి. మనకి కొన్ని ఆప్షన్స్ అడుగుతుందండి. కన్ఫర్మేషన్ అడుగుతున్నది. మనం ఎస్ క్లిక్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి కన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టలేషన్ కంప్లీట్ అవుతుంది. ఇది బేసిక్ Node.js మాత్రమే ఇన్స్టాల్ అయ్యింది. ఇంకా టూల్స్ ఇన్స్టాల్ అవ్వలేదు. మనం ఫినిష్ క్లిక్ చేసిన తర్వాత డిపెండెన్సీ టూల్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తుంది అన్నమాట. ఫినిష్ క్లిక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం కన్ఫర్మేషన్ ఓపెన్ చేసింది. ఎక్స్ట్రా టూల్స్ ఇన్స్టాల్ చేయడానికి సో మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ. మనం ఎంటర్ కీ ప్రెస్ చేద్దాం. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ పవర్ షెల్ పర్మిషన్ అడుగుతుందండి. క్లిక్ ఆన్ ఎస్. ఇప్పుడు పవర్ షెల్ స్టార్ట్ అవుతుందండి. చాక్లెటీ అనే టూల్ ఇన్స్టాల్ అవుతుంది. మనం స్క్రోల్ చేస్తూ వెళ్తే ఇన్స్టలేషన్ ఏమవుతుందని తెలుస్తుంది. మనకి ఎక్స్ట్రా టూల్స్ అండ్ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేస్తుంది ఇది. అది ఇంకా పైథాన్ కూడా ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తుంది. వార్నింగ్స్ చూపిస్తుందండి. వార్నింగ్స్ ఓకే. ఎర్రర్స్ వస్తే మాత్రం మనం కొన్ని డైరెక్టరీస్ క్లియర్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఇన్స్టలేషన్. నేను క్యాష్ డైరెక్టరీస్ ఎలా క్లియర్ చేయాలి, మళ్ళీ ఇన్స్టాల్ ఎలా స్టార్ట్ చేయాలి ఒకవేళ ఫెయిల్ అయితే అనేది నేను చూపిస్తాను. ఇది టైం పడుతుందండి. ఇది జరిగేటప్పుడే మనం క్యాష్ డైరెక్టరీస్ ఎలా క్లియర్ చేయాలి చూద్దాం. ఒకవేళ ప్రాబ్లం వస్తే మనం ఎక్స్ప్లోరర్కి వెళ్దాం. మనం దిస్ పీసీకి వెళ్ళేసి సి డ్రైవ్లో యూజర్స్, మీ యూజర్ నేమ్ ఇక్కడ వెళ్ళేసి మనం హిడెన్ ఫైల్స్ చూద్దాం. క్లిక్ ఆన్ వ్యూ. Click on options. Let's click change folder and search options. View. మనం ఇక్కడ షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఎలా వచ్చామంటే వ్యూలో క్లిక్ చేస్తే లెట్స్ గో టు ఆప్షన్స్. ఆప్షన్స్ లో చేంజ్ ఫోల్డర్ అండ్ సెర్చ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. లెట్స్ క్లిక్ ఆన్ దాట్. And then go to view. ఇక్కడ హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి కదా. షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అండ్ దెన్ అప్లై. ఓకే. ఇప్పుడు చూస్తే మనకి యాప్ డేటా అనేది హిడెన్ ఫోల్డర్. ఇంతకుముందు ఇది చూపించలేదు, ఇప్పుడు చూపిస్తుంది. సో ఈ యాప్ డేటాలో మనకి క్యాష్ డేటా ఉంటుంది. మనం ఇప్పుడు Node.js ఇన్స్టాల్ అయిందా లేదా సిస్టంలో చూద్దాము. మనం కమాండ్ ప్రాంప్ట్కి వెళ్దాం. సెర్చ్ అండ్ స్టార్ట్ మెనూ cmd కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. నౌ లెట్స్ టైప్ node -p.
నోట్ -v కమాండ్ వచ్చేసి మనకి నోట్ వర్షన్ ఏంటి ఇన్స్టాల్ అయ్యిందని మనకు చూపిస్తుంది. ఈ కమాండ్ రన్ చేద్దాం. ఇక్కడ నోట్ వర్షన్ 22.14.0 ఇన్స్టాల్ అయ్యింది. సో నోట్ తో పాటు npm అనే టూల్ కూడా ఇన్స్టాల్ అవుతుందండి. మనం అది కూడా ఇన్స్టాల్ అయిందా లేదా చూద్దాం. npm-v టైప్ చేసి చూద్దాం. npm కూడా ఇన్స్టాల్ అయింది. ఓకే, దిస్ ఇస్ హౌ వి ఇన్స్టాల్ Node.js ఇన్ విండోస్. ఒకవేళ మీకు ప్రాబ్లం వచ్చుంటే, మీకు ఒకవేళ ఇన్స్టాలేషన్ కరెక్ట్ గా జరగలేదు, ఎర్రర్ వస్తుంది అంటే, you can always clear the cache directories and reinstall the Node.js package. మనం దాన్ని క్లియర్ చేయడానికి, క్యాష్ క్లియర్ చేయడానికి ఎక్స్ప్లోరర్లోకి వెళ్దాం, సి డ్రైవ్లోకి వెళ్దాం. ఇక్కడ హిడెన్ ఫైల్స్ ఏంటి చూపించట్లేదు. సో మనం హిడెన్ ఫైల్స్ చూపించాలి క్యాష్ ఫోల్డర్స్ క్లియర్ చేయాలంటే. మనం హిడెన్ ఫోల్డర్స్ చూపించాలంటే వ్యూలోకి వెళ్దాం, వ్యూ మెనూకి వెళ్దాం, go to ఆప్షన్స్, ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేద్దాం, చేంజ్ ఫోల్డర్ అండ్ సర్చ్ ఆప్షన్స్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మనం వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళాలి. ఇఫ్ యు సీ హియర్ హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, ఇక్కడ మనం షో హిడెన్ ఫైల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి హిడెన్ ఫైల్స్ కూడా చూపిస్తుంది అనమాట. ఈ రెండు హిడెన్ ఫైల్స్. లెట్స్ గో ఇన్ టు ప్రోగ్రామ్ డేటా. ఈ రెండు ఫోల్డర్స్ మోస్ట్లీ ఈ రెండు ఫోల్డర్సే ఫెయిల్యూర్ కాస్ట్ చేస్తాయి అన్నమాట. Node.js ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే Node.js ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ రెండు ఫోల్డర్స్ డిలీట్ చేసేసి మళ్ళీ Node.js ఇన్స్టాల్ చేయండి. అప్పుడు మీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ వి ఇన్స్టాల్ Node.js అండ్ npm.